దేవుని ఉన్నతమైన కార్యాలు ప్రభు మన ఎడల ఎన్నో జరిగించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. అందుకు రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? బిగ్గరగా స్తోత్రం స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రార్థన కూడికకు, ఇది వాగ్దాన కూడిక, అలాగే శుద్ధీకరణ కూడిక. రేపు ప్రభు బల్లారాధనలో మనం పాలు పంపులు పంచుకోవాలి గనుక ఈ వాగ్దాన కూడిక, శుద్ధీకరణ కూడిక వచ్చే నెల కూడా ఇట్లాగనే శనివారం వస్తుంది. అంటే ఒకరోజు కలిసి వస్తుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగునగా. అదే 1వ తారీఖు నిన్న వచ్చి ఉంటే నిన్న రావాలి 2 రోజులు. అంటే పిల్లలకు ఆదివారం సెలవులు వస్తే ఎంత బాధపడతారో, మనకిట్లా శనివారాలు ఆదివారాల్లో ఇట్లాంటి కూడికలు వస్తే సంతోషం కలుగుతుంది. 2 రోజులు దేవుని సన్నిధికి వెళ్ళనవసరం లేదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా బాధపడడానికి మనం చిన్నపిల్లలం కాదు. ప్రభువునందు ఉన్నతమైనటువంటి మార్గాలలో నడిపించబడుతూ ఉన్నటువంటి వాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ వాగ్దాన కూడికలో ప్రభు మనతో మాట్లాడనై ఉన్నటువంటి తన మహత్తు కలిగినటువంటి మాటను పంపి ఆయనే మనందరితో మాట్లాడును గాక. గట్టిగా ఆమేన్. మీ అందరికీ యేసయ్య నామములో శుభం కలుగును గాక. అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నెల వాగ్దానం ఏమిటి అంటే, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. భయపడకు అన్నటువంటి మాటను బట్టి 366 సార్లు భయపడకుడి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి అని ధైర్యపరిచే, ఆదరించే మాటలు వ్రాయబడి ఉన్నాయి అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు లీప్ సంవత్సరాన్ని కూడా జత చేసుకొని, సంవత్సరానికి 365 రోజులు అయితే లీప్ సంవత్సరాన్ని కలుపుకొని కూడా 366 రోజులు కూడా ప్రతిరోజు ఆయన భయపడొద్దు 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 అని పిల్లలకు తల్లిదండ్రులు, లేకుంటే పెద్దలు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కృంగిపోయి అధైర్యపడుతూ కలవరాలు కన్నీటి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళతో వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట భయపడొద్దు భయపడొద్దు అని ధైర్యపరుస్తూ ఉంటాడు. అటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిచ్చి, ఎందుకో ఈ నెల, ఈ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరంలో భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలా. ఒక్కొక్కసారి అందరూ సంతోషంగా ఉన్నారు, నేనెందుకు సంతోషంగా లేను? అందరూ సంపాదించుకుంటున్నారు, నేనెందుకు సంపాదించుకోలేకపోతున్నారు? అందరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారు, నేనెందుకు ఆరోగ్యంగా లేను అని సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. ఏమిటండి? అప్పుల సమస్యల చేత బాధపడుతూ ఉంటే, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎదట నిలిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పరచబడుతూ ఉంటుంది. అయితే ఎందుకో జీవము కలిగినటువంటి దేవుడు భయపడద్దు, ఇక సిగ్గుపడకుండా, తల దించుకోకుండా, దాక్కుకోకుండా ఆయన తల ఎత్తేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నీవు సిగ్గుపడనక్కరలేదు, ధైర్యంగా నిలిచి ఉండు. ప్రతి విషయంలో, నీ శత్రువుల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాలలో సిగ్గుపడకుండా నువ్వు తల ఎత్తుకునేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిగ్గుపడనక్కరలేదు. ఈ భయము, సిగ్గు అన్నటువంటివి మనిషి పాపము చేసినప్పుడు మనిషిలో ప్రవేశించాయి.
మనిషిలో ప్రవేశించే. కనుక ఆయన తన రక్తాన్ని కార్చి మన పాపానికి ప్రాయశ్చిత్తం, ప్రక్షాళన కలగజేసినటువంటి దేవుడు. ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని అని మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టామో ఆ రోజే మన పాపములను కడిగారు. మనిషి పాపము చేసినప్పుడు ఈ సిగ్గు, ఈ భయము ప్రవేశించే. అందుకే చెట్టుచాటున దాక్కున్నాడు, భయపడి సిగ్గుపడి. ఇప్పుడు మనం భయపడని అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరము అంతకన్నా లేదు. కారణం ఏంటి అంటే మరలా ఒక్కసారి నెల తట్టి ఈ మాట, ఈ వాగ్దానం మనలను ధైర్యపరుస్తూ స్థిరపరుస్తూ ఉంది. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వాక్యములో, భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. 14వ వాక్యాన్ని చదివితే, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడైనటువంటి దేవుని మహిమపరుదాం. నీ దగ్గరకు రానే రాదు, నీవు భయపడనక్కరలేదు. ఇంతకాలం నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులేంటి, మనకు నీ మీదికి వచ్చినటువంటి శ్రమలు కానీ, సమస్యలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, కలవరాలు కానీ, కన్నీళ్ళు కానీ నిన్ను కృంగదీస్తూ, నిన్ను బలహీనపరుస్తూ, వెక్కిరించి వ్యంగ్యంగా మాట్లాడుతూ, నీ స్థితిగతులన్నిటినీ అతలాకుతలము చేస్తూ, భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో నిన్ను కృంగదీసిన ఈవేళ కృప కలిగినటువంటి దేవుడు మరలా ఒక్కసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు భయపడనక్కర లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో కృప కలిగినటువంటి దేవుడు మరలా ఒక్కసారి మనందరినీ ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీవు భయపడవలసినటువంటి అవసరము ఏమాత్రము లేనే లేదు. కారణం ఏమిటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు నరుడు కాదు, వాగ్దానం చేసినటువంటి వాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అన్నను బట్టో, తమ్ముని బట్టో, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి స్థితిగతిని బట్టి, మనకున్నటువంటి ఏమిటంటే ఆర్థిక సమస్యను బట్టి, మనకున్నటువంటి వేదనను బట్టి, కలవరాన్ని బట్టి ఒకవేళ సిగ్గుపడి తలదించుకొని, తల వంచుకొని కృంగిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో ఎదురై ఇంతవరకు అటువంటి పరిస్థితుల్లో మనము నడిపించబడ్డామేమో, జీవము కలిగిన దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము సిగ్గుపడనవసరము లేదు. చదవండి మీరు ఆ 4వ వాక్యాన్ని. ఏం లేదు, బైబిలు చేత పట్టుకోవాలన్నా, సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచుకోము, నీవు అక్కరలేదు, మరచుదువు, వైద్యపు కాదు, తిరగట్లేదు, వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనందరి జీవితంలో భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదని వాగ్దానం చేసిన దేవుడు మనలను స్థిరపరిచి బలపరిచి నడిపించున్నట్లుగా 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెబుదామా బిగ్గరగా హల్లెలూయా. మరి ఎందుకు సిగ్గుపడవలసినటువంటి అవసరం వచ్చింది?
ఎందుకు మనము సిగ్గుపడ్డాము? సిగ్గుపడడానికి కారణం ఏమిటో ఒక్కసారి మనలను మనము ధైర్యం తెచ్చుకొని, మనలను మనము పురిగొల్పుకొని, మనలను మనము జ్ఞాపకం చేసుకొని, సిగ్గుపడనక్కరలేని, సిగ్గుపడని ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్నే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. చెబుదామండి సంతోషంగా, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మనము సిగ్గుపడవలసిన అవసరము లేనే లేదు. కృప కలిగినటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. చెబుదాం సంతోషంగా ఆమేన్, ఆమేన్. మనము సిగ్గుపడవలసిన అవసరం లేనే లేదు. చూడండి 34వ కీర్తనలో మనం చదువుతాం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఇంకెన్నడూ లజ్జింపకుండా ఉంటాయి, సిగ్గుపడకుండా ఉంటాయి, తల దించుకొనకుండా ఉంటాయి, ముఖము చాటు వేయవలసినటువంటి అవసరము లేకుండా ఉంటుంది. వారి ముఖములు ఇక ఎన్నడూ, చదవండి ఆ మాటనంతా చదవండి, చూడగా వెలుగు కలిగెను, వారి ముఖములు ఇక ఎన్నడూ తల దించుకొనవలసిన అవసరం లేదు, దాక్కోవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు, కలవరపడవలసిన అవసరము లేదు, కలత చెందవలసిన అవసరము అంతకంటే లేనే లేదు. ఎందుకో కృప కలిగినటువంటి దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడండి వాగ్దానము? భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. మరి దేని విషయాన్ని బట్టి భయపడుతున్నావు? ఏ సమస్యను బట్టి, ఏ కారణాన్ని బట్టి నీ భయానికి కారణమేమిటో, నీవు సిగ్గుపడడానికి కారణమేమిటో, తలదించుకోవడానికి కారణమేమిటో, అవమానపరచబడడానికి కారణమేమిటో, ఆర్థిక సమస్యల, అప్పుల, కలవరాల, రోగాల, ఇబ్బందుల, ఆర్థికమైనటువంటి స్థితిగతుల, ఏదైనా సరే నీవు భయపడేటట్లుగా చేసేది, నిన్ను తలదించుకునేటట్లుగా చేసేది, ఈరోజు ఎందుకో కృపగలిగినటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకుని నీతో నాతో మనందరితోనే మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుని కృప నీ మీదికి నిండుగా దిగి వచ్చునుగాక. చెప్పాలండి గట్టిగా, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు అనే మాట కూడా ఇంకా వాగ్దానపూర్వకంగా బైబిల్లో లేఖనాలలో నిలిచి ఉన్నాయి. అటువంటి వాగ్దానముతో మరలా ఒక్కసారి మహోన్నతుడైన దేవుడు ధైర్యపరిచినందుకే రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా జనులు ఇక ఎన్నడూ, ఇట్లాంటి మాటలు మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వాగ్దానం ఇస్తూ మనలను ధైర్యపరుస్తూ వచ్చాడు. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. ఇక సిగ్గుపడవలసినటువంటి ఆవశ్యకత లేనే లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఇంతకీ ఎవరు సిగ్గుపడరు? ఎవరు సిగ్గుపడరు? సిగ్గుపడకుండా ఎవరు ఉండగలరు? చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యములో, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. దేవుని వాక్యాన్ని ఆలకించుచున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను అప్పగించాను. అయ్యా నా ఆర్థిక సమస్యలు నువ్వే చూసుకో, అయ్యా నా చెరువులు నువ్వే చూసుకో, అయ్యా నా ఆరోగ్య పరిస్థితి, నా అనారోగ్యం నువ్వే చూసుకో, అయ్యా నా పరిస్థితి ఇది నువ్వే చూసుకో, నా సేవ ఇది నువ్వే చూసుకో, ఇది నాది కాదు.
అయ్యా నాకు కాదు, ఒకవేళ నేనేమైనైతే నీకే అవమానం. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుతాను, నేను ఎరుగుతాను. ఏదైనా చేయడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు, ఏ కార్యమైనా ఆయన చేయగలడు. ఆయన ఎంత ఉన్నతుడు, మహోన్నతుడు అని అంటే శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు, శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగానే, ఉన్న వాటిని లేనట్టుగానే చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కలుగునుగాక అని తన మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును కలుగజేసిన వాడు ఆయన. ఆయనను నేను ఎరుగుదును, నేను ఎరుగుతాను, నాకు బాగా తెలుసు ఆయన. నేను ఎరిగిన వాణ్ణి, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమో ఆయన్ని అడిగాను, ఇస్తాడో ఇవ్వడో, ఇస్తాడో ఇవ్వడో. ఈయనకి పని ఇచ్చాను, చేస్తాడో చేయడో, చేస్తాడో చేయడో అనే సందేహం లేదు. ఆయనకి ఇచ్చాను, ఆయన చేస్తాడు. ఆయనకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను, ఆయన చేస్తాడు. ఆయనకు నా పరిస్థితిని అప్పగించుకున్నాను, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయనకు నా ఆత్మను అప్పగించుకున్నాను, రాబోవు ఆ దినము వరకు ఆయన కాపాడి ఆయన ఎదుట నన్ను నిలబెట్టుకుంటాడు. ఈ పరిచర్య ఆయనకు అప్పగించుకున్నాం. నా శక్తి మీద, టాలెంట్ మీద, ఆలోచన మీద మేము ఆధారపడలేదు, కులాన్ని చూడలేదు, మనుషుల్ని చూడలేదు, ఆయన్ను చూసాము కనుకనే మేము అప్పగించుకున్నాం. ఆయనకు అప్పగించుకున్నాం. ఆయన మమ్మలను నడిపిస్తాడు. నేను ఎరుగుదును. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి. ఒకటి మాత్రం వాస్తవం, తగు సమయమందు, తగు దినమందు జరగవలసిన ప్రతి దాన్ని దేవుడు జరిగిస్తాడు. ఎవరైతే మనలను సిగ్గుపడేటట్లుగా, తలదించుకునేటట్లుగా, అవమానపడేటట్లుగా మనలను చేశారో వాళ్ళ కన్నుల ఎదుటనే దేవుడు గొప్ప చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఈ సంవత్సరము వాగ్దానము చేసినట్టుగా దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఆయన మనలను ఎక్కించబోతూ ఉన్నాడు. ఎక్కిస్తాడు. అలా జరిగించుటకు శక్తి కలిగిన వాడని రూఢిగా నమ్ముచున్నాను. నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఎందుకు సిగ్గుపడతాను నేను? మరి వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఇలా అలా అనుకుంటున్నారు అనుకొని, వాళ్ళకు నోరు ఉంది, వాళ్ళకు ఓపిక ఉంది, అలా అనుకోవాలి అనుకుంటున్నారు అనుకొని, మరి మనం నమ్మిన వాడిని ఎరిగేమా? మనం నమ్మిన వాడిని గుర్తుపట్టామా? మనము నమ్మిన వాడి మీద ఆనుకొని ఆధారపడ్డామా? మనం నమ్ముకున్నవాడు ఎలాంటివాడు, ఎంతటివాడు, ఎంతటి గనుడైనటువంటి దేవుడు. సమాధిని సైతము బద్దలు కొట్టి మరణపు ముళ్ళును విరచి మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు కదా. నమ్ముకున్న వాడిని ఎరిగావా? నమ్ముకున్న వాడిని ఎరిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. నమ్మదగినవాడు, నమ్ముకున్నవాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ఆశ్చర్యమైనటువంటి హస్తాన్ని చాపుచూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. నేను నమ్మిన వానిని చెప్పరేంటండి? నేను నమ్మిన వానిని ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నేను దేనికి, ఎప్పుడు, ఎక్కడ భయపడను, సిగ్గుపడవలసినటువంటి అవసరము లేనే లేదు. ఒకవేళ ఎవరైనా సిగ్గుపడేటట్లుగా అవమానకరంగా మాట్లాడినా, ఏ నోరైతే అవమానకరంగా సిగ్గుపడేటట్లుగా మాట్లాడిందో అదే నోటితో గణపరిచే ఒక కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వానిని మనము ఎరగాలి, జాగ్రత్తగా గుర్తుపట్టాలి, జాగ్రత్తగా గమనించాలి. అందుకే పౌలు గారు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను. తాను శ్రమలు పడుతున్నాడు, నిందలు పడుతూ ఉన్నాడు, ఉపవాసాల చేత జాగారాలు చేశాడు, సింహాల మధ్యలో నడిచాడు, నీళ్ళల్లో ఈదాడు, సముద్రాన్ని ఈదాడు, ఎన్ని చేసినా ప్రభు నా కృప నీకు చాలంటే చాలయ్యా, నాగలో ఒక ముళ్ళు తీసేయ్యా, వద్దులే అది ఉంచుకో ముళ్ళు,
నాలో ఒక ముళ్ళు ఉంది తీసేయ్యా అని ముమ్మారు ప్రార్థన చేస్తే వద్దులే నా కృప నీకు చాలా అన్నాడు దేవుడు. ఏటా దేవుడిని నమ్ముకుంటే ఇట అంటాడు అనలే ఆయన. నీకు స్తోత్రం ప్రభువా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నాయందు నీ బలము పరిపూర్ణమవుతూ ఉన్నది. నమ్మేడికంతే నాకేముంది అని ఊరంతా పబ్లిసిటీ చేసుకోలే. నాకేముంది అని అందరికీ చెప్పుకోలే. ప్రార్థన చేశాడు దినానికి 3 రోజుగా ఆ ముళ్ళును తీసేయాలని రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడండి. రోజుకు 3 సార్లు. ఆయన అంటాడు నా కృప నీకు చాలు. ముళ్ళున్న ఉంటేనే నేను కదా అయ్యా, నేను సాతాను దూతగా నేను కదా కృపనిచ్చిన వాడిని. అలాగేనయ్యా, నీ కృప నాకుంటే చాలయ్యా, ఇంకా నాకు అంతకంటే ఏం కావాలి. నేను నమ్మిన వాడిని గట్టిగా నమ్మాను నేను ఆయన. నీకంతే నమ్మదగిన వాడైనా నలుదిశల నెమ్మది కలగ చేయడానికి కూడా చాలినవాడు, సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవరు సిగ్గుపడరు? నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. నేనేం పడను? సిగ్గుపడను. మరి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు ఒక్కొక్కసారి ముఖం చాటేసుకుంటున్నావు? ఎందుకు అవమానకరంగా ఫీల్ అయిపోతున్నావు? అది గమనించిన దేవుడు ఈరోజు పౌలు గారిని మన ఎదుట నిలబెట్టి రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడని చెప్పేసి పట్టణము వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళిపోయారండి. రాళ్లతో కొట్టబడి ప్రభువు కోసం. పోనీ ఈ నిందలో అవమానాలు ఏమన్నా ప్రభు యొక్క పరిచర్యలో నీకు వచ్చాయా? అప్పులు గిప్పులు సమస్యలు దేనికోసం చేసావు? నీకోసమేగా. ప్రభు కోసం చేసావా? కాదు కదా. సిగ్గుపడద్దు. నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో. అదే అంటాడు ఆయన. ఏమంటాడు? నేను ఆయనకు అప్పగించుచున్న దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలవాడని నేను రూఢిగా నమ్ముచున్నా. నాకు అంతే. అందుకే సిగ్గుపడిన నేను. ఏంట్రా రావలేదు, ఏంట్రా జరగలేదు, ఏంట్రా సంపాదించుకోలేదు, ఏంట్రా ఎవరేమన్నా ఆయనకి తెలుసు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. ఆయన మామూలు వాడు కాదు, కొనసాగించేవాడు, జరిగించేవాడు, తీసుకుని వెళ్ళేవాడు. నేను దానికి నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు కలవరపడాలి? నేను ఎందుకు కలత చెందాలి? ఆయనకు అప్పగించుకున్నాను. ఆయన నన్ను నడిపిస్తాడు. నమ్మదగినటువంటి దేవుడు నలుదిశల నెమ్మది కలగజేస్తాడు. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెబుదామండి ఒకసారి బిగ్గరగా, సంతోషంగా చెబుదాం. హల్లెలూయా. ఆయనకు అప్పగించుకున్నాం, ఆయన మార్గాలలో నడిపించబడదాం. ఆయనను ఎరిగిన వాళ్ళు, ఆయనకు అప్పగించుకున్న వాళ్ళు ఎవ్వరూ సిగ్గుపడవలసిన అవసరం లేదు. అంతదాకా దేవుడు తీసుకొని రాడు. 2వ విషయాన్ని చెప్తాను, చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏమిటంటే చూడండి, ఆ మాట దగ్గర కింద ఒకటి ఫుట్నోట్లో ఒక అక్షరం ఉంటుంది చూడండి. నిరీక్షణ ఆ 3వ వాక్యంలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు,
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ కుమ్మరింపబడింది. ఎలాగా? పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ. చెప్పరేంటండి? ఎట్లాంటి ప్రేమ? అబ్బాయిని చూసాడు ఎంత బాగున్నాడో అని వ్యామోహంతో పుట్టిన ప్రేమ కాదు. శరీర రంగు, అందం, చందం చూసి పుట్టినటువంటి ప్రేమ కాదు. పరిశుద్ధాత్మను మనలో కుమ్మరించిన దేవుడు, పరిశుద్ధాత్మను మన మీదికి పంపిన దేవుడు, ఆత్మచేత మనలను నింపిన దేవుడు మన హృదయములలో పరిశుద్ధాత్మను నిండుగా కుమ్మరించి ప్రేమను మన ఎడల దేవుడు ప్రత్యక్షపరిచాడు. ప్రేమ చేత మనలను నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మని ద్వారా హృదయము నిండా ఏం కుమ్మరించబడింది అమ్మా? ఏం కుమ్మరించబడిందని మన హృదయంలో? అంటే హృదయము దేనితో నిండుకొని ఉందో అదే బయటికి వస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, హృదయము నిండా ఆ మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి పలు విధాలైనటువంటి పాపములు, గలతీ పత్రికలో ఉన్నట్టుగా ఏమిటండి? శరీర క్రియలు. సజ్జనుడు అయితే, దుర్జనుడు అయితే అతని దగ్గర ఏమున్నాయో అవే బయటికి తీసుకొని వస్తాడు ఇంట్లో నుండి. అలాగే మనము దేవుని ప్రేమతో నింపబడిన వాళ్ళమైతే ఆ ప్రేమ మాత్రమే కనబడతా ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉందో చూడండి, పచ్చకామెర్లు కలిగిన వాడికి లోకమంతా. మరి దేవుని ప్రేమతో మనము నింపబడితే అందరి మీద మనకేముండాలా? మరి దేశము, ద్వేషము, ఈర్ష్య, పగ, కలహము ఎందుకుంటుంది? ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుందండి? పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమను మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నప్పుడు ఆయన్ను మాత్రమే చూస్తాం. ఎవరు సిగ్గుపడరు అని అంటే నిరీక్షణ కలిగి నిలిచే వాళ్ళు సిగ్గుపడరు. నిరీక్షణ ఎలా వస్తుంది? చక్కగా చెప్తున్నాడు 3వ వాక్యములో, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తూ ఉంది. నిరీక్షణ రావాలంటే ఇన్ని మెట్లు దాటాలి. నేను విశ్వాసిని, నేను పాటలు పాడుతున్నాను, రోగాలు వచ్చేదాకా రాగాలు తీస్తున్నాను, అర్థమవుతుందండి. నేను కానుకేస్తున్నాను, అబ్బా నేను కానుక నేను చేసినట్టుగా ఎవరు చేయలేకపోతున్నారు కాదండి. నిరీక్షణ ఏమిటండి? చెప్పరేంటండి మీరు గట్టిగా? ఒక అన్యుడు దేవుని మందిరానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాము మనం. ఒక అన్యుడు దేవుని నమ్మని వ్యక్తి ఎంత మాట్లాడట్లేదు మీరు? అంత ఖర్చు పెట్టామా మనం? అంత పెట్టామా? మరి ఇక్కడ చూడండి, వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు శ్రమల ద్వారా పౌలు గారు కూడా అదే అన్నాడు. ఆ హేతువు చేత నేను శ్రమలు అనుభవించుచున్నాను. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను అప్పగించిన దానిని కొనసాగించుటకు ఆయన సమర్థుడని రూఢిగా నమ్ముచున్నాను. శ్రమలు అనుభవిస్తూ, శ్రమలు కలిగి జీవిస్తూ, శ్రమల మార్గములో నడిపించబడుతూ కూడా ఏం చేయాలి అంటే ఆ శ్రమల యందు మనము ఓర్పును నేర్చుకోవాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి పౌలు గారు చెప్తారు అబ్రహామును గురించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో. ఆ వాగ్దానాన్ని నమ్మాడు, సందేహించలేదు, ఓర్పుతో ముందుకు సాగాడు. 25 సంవత్సరాలకు బైబిల్ పండితులు చెప్తారు 25 సంవత్సరాలకు చేసిన వాగ్దానం నెరవేర్చబడింది. మనకు ఇట్లా రావాలి, అట్లా జరగాలి, ఇట్లా అయిపోవాలి. శ్రమల యందు ఓర్పులో పరీక్షను, మాట నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. 25 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి? 25 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. ఆ పరీక్ష ఏమిటండి? ఈయనకు నిరీక్షణను కలగజేసేది. నిరీక్షణ అన్నటువంటి ఆ మాట దగ్గర కింద ఒక అద్భుతమైనటువంటి మాటను వాడాడు చూడండి. అంటే పవిత్రత, పరిశుద్ధత, తనకు కలిగిన దానిని పోగొట్టుకోకుండా, ప్రార్థనే కావచ్చు, పరిశుద్ధతే కావచ్చు, విశ్వాసమే కావచ్చు, దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే దానినే జాగ్రత్త పరుచుకున్నాడు అంటాడు. శారీరకంగా దాన్ని చూసే అనుభవానికంటే కూడా ఆత్మీయంగా మనము చూస్తూ మన ఆత్మ విషయములో అదే చెప్తాడు పౌలు గారు కొరింథీ సంఘానికి 2వసారి పత్రిక రాస్తూ. హవ్వను మోసపరిచినట్లుగా సాతాను ఏ విధము చేతనైనా సర్పము మిమ్ములను ఒకవేళ మోసపరుచునేమో, క్రీస్తు యొక్క సరళత నుండి మిమ్ములను బయటికి వచ్చేటట్టుగా, వైదొలిగిపోయేటట్లుగా చేయునేమో నేను భయపడుచున్నాను. నేను జాగ్రత్త చేస్తూ ఉన్నాను. ఒక భయం, ఒక దైవికమైన భయం. ఎందుకయ్యా ఆయన ఏం చేశాడు? మాకు భయం వచ్చిందయ్యా. ఎందుకు వచ్చాడు అంటే మోసే గారు చెప్తారు, ఆయన భయం ఎందుకంటే మీకు పాపము చేయరు. ఆయన భయం ఉన్నప్పుడు శీలమును కాపాడుకుంటారు, అదే పరిశుద్ధత కలిగి జీవిస్తారు. ఎక్కడుండి వచ్చింది ఇది? శ్రమలో నుండి ఓర్పు, ఓర్పులో నుండి పరీక్ష, పరీక్షలో నుండి నిరీక్షణ. ఇన్ని అనుభవాలు, శ్రమ, ఓర్పు, పరీక్ష, దాని తర్వాత నిరీక్షణ. ఇన్ని మెట్లు దాటిన తర్వాత వచ్చే అనుభవమే నిరీక్షణ. ఏమి లేకుండా ఇట్లా రావాలి, అట్లా జరగాలి, ఇట్లా రావాలి, అట్లా జరగాలి. ఇంటర్మీడియట్ చదవాలి ఏంటంటే దగ్గర 12-10 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివిందంతా ప్రతి పరీక్షను రాసుకుంటూ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ రావాలి. రేపు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఒక పరిశుద్ధత కావాలి. అపవిత్రతలో నుండి విడిపించబడిన యేసయ్య రక్తం ద్వారా కడగబడినటువంటి మనము లోకానుసారంగా, లోక సంబంధమైన మార్గాలలో మనము ప్రవేశించకుండా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి జీవించున్నట్లుగా కృప కలిగినటువంటి దేవుడు మన ఆత్మీయ యాత్రను ఆయన వచ్చు మహిమగల రాకడ వరకు ఆయన ఎదుట మనలను నిలబెట్టే ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిరీక్షణ మనలను, కొంచెం గట్టిగా చెబుదాము, రావట్లేదు నోట్లో నుండి మాట. ఈ నిరీక్షణ మనలను, నిరీక్షణకు ముందు ఎన్ని మెట్లున్నాయి? ఆ 3 మెట్లు ఎక్కిన తర్వాతనే నీకు నిరీక్షణ వస్తుంది. అబ్రహాము గారి గురించి కూడా మాట్లాడేటప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఏమి లేనప్పుడు అండి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. మనకు ఒక ఆధారం ఉంది. యేసు ప్రభు ఉన్నాడు మనకు. యేసు ప్రభును మనము గుర్తెరిగాము. ఆయన ఉన్నతమైన మార్గాలలో నడిపించబడుతున్నాం. మనకు ఒక ఆధారం ఉంది. అబ్రహాము దినాలలో ఆధారం లేదు. సంఘం ఉంది మనకిప్పుడు, అప్పుడు సంఘము లేదు. ధర్మశాస్త్రము లేదు, దేవుని వాక్యము లేదు, ప్రవక్తలు లేరు. ఆయనే ఒక ప్రవక్తగా ఉన్నాడు. కేవలం ప్రార్థన. ఎప్పుడో ఒకసారి అరుదుగా దేవుని వాక్యం ప్రత్యక్షమవుతుంది. ఆ మాటను పట్టుకొని ఆ మాటలో నడిపించబడతాడు. ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి నాకు బలిగా, దహన బలిగా ఇమ్మన్నాడు. వెనక తీశాడా? పరీక్ష ఫెయిల్ అయ్యాడా? మనం దేవునికి ఏదన్నా ఇవ్వాలంటే ఎన్ని సనుక్కుంటామో, ఎన్ని కొనుక్కుంటామో, ఏది లేకుంటే పక్క వాళ్ళ మీద కూడా కొనుక్కుంటాం. వాళ్ళు ఇచ్చారా, వీళ్ళు ఇచ్చారా, నేను ఎందుకు ఇవ్వాలా? దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో అబ్రహాము గారు
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, మనకు ఎంత ఆధారం ఉంది, ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, పరిచర్య ధర్మం ఉంది, సంఘం ఉంది, ఒక సమూహం ఉంది, ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు, ఆర్థికమైనటువంటి స్థితిగతులు అప్పుడంత కాకుండా కాలం గడిచే కొలది మెరుగుపరచబడుతూనే వస్తూ ఉంది. అవునంటారా కాదంటారా? సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు పిలిచి మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఎరగని పరిస్థితులు. వర్షం వస్తే ఏదన్నా స్కూళ్ళల్లో అర్థమవుతుందండి, ప్రార్థన పెడితే ఆ స్కూళ్ళల్లో ఏమిటి దేవుని చిన్నపిల్లలు వస్తే ఒక 2-3 పిల్లలకు కూడా వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదు కదా. ఎక్కడ ప్రార్థన పెట్టినా, ఏ ఇంటికి వెళ్ళినా పిలిచి మంచి భోజనం పెట్టి మాంసం ముక్కలతో 100 రూపాయలు సందా ఇచ్చి కార్యాలు జరగట్లేదా? సేవకుల్ని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము దేవుని యందు ఆనుకొని ఆధారపడి ఆయన మీద భారమెత్తి ఆయన మీద భారము భరించి ముందుకు కొనసాగించబడుతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చెప్పాలి కొంచెము గట్టిగా, హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏదో 1 రోజు 2 రోజులు చూసి వెళ్ళిపోవడం కాదు. చూడండి, మీరు 25వ కీర్తన 3వ చరణాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, 25వ కీర్తన 3వ చరణం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడు. కనిపెట్టుకోవాలి. మరి ఎంతయ్యా, ఎలా కనిపెట్టుకోవాలంటే వాక్యం ఈ కనిపెట్టుట గురించి గత దినాల్లో చెప్పాను. ఉదయం కొరకు కావలి వారు కనిపెట్టినట్టుగా. నువ్వు కంగారు పడితే ఉదయం వచ్చేస్తుందా? ఇప్పుడే నువ్వు సాయంత్రం 5 గంటలకు కాపలా గాయడానికి వెళ్ళావు, చీకటి పడింది, 7 అయిపోయింది, ఉదయం వస్తుందా? ఉదయం 6 దాటిన తర్వాత ఉదయం వెలుగు వస్తుంది, ఉదయం వస్తుంది. అంటే ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది. అంతవరకు నువ్వు నేను ఏం చేయాలి అని అంటే ఆయన మీద ఆనుకొని ఆధారపడి అలాగా కనిపెట్టుకొని ఉండగలగాలి. మనం కనిపెట్టుకునేంత ఓపిక మనకు లేదు. కంగారు ఎక్కువ. ఇక్కడ కాకుంటే ఇంకొక చోట, ఇంకొక చోట కాకుంటే మరొక చోట, మరొక చోట కాకుంటే మరొక చోట, మరొక చోట కాకుంటే మరొక చోట కనిపెట్టాలి. సమయం ఉదయం అయ్యేంత వరకు, ఆ సమయం అయ్యేంత వరకు అలాగా కనిపెట్టి మనం ఆయన వైపు చూస్తూ ఉంటే మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ నిరీక్షణ మనలను ఎప్పుడు సిగ్గుపడనీయదు. ఒక పవిత్రమైనటువంటి జీవితం కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ, శ్రమల్లో కూడా ఒక సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, అర్థమైందండి? ఇంకా ఏం చదివే మనం? ఓర్పు కలిగి కొందరికి ఆత్రం ఎక్కువ, ముక్క కనబడేంత వరకు, రక్తం కనబడేంత వరకు కమ్మగా ఇంటికి వెళ్ళి పడుకోరు. తాడో పేడో తెలుసుకోవాలి, పంచాయతీలోకి ఏడ్చాలి, అంతు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా, సంతోషంగా చెప్పాలండి. ఈ నిరీక్షణ మనలను సముద్రంలో పడవ వెళ్తూ ఉంటుంది, కొంచెం తుఫాను గాలి, పడవ ముందుకు వెళ్లకుండా తెల్లవారేంత వరకు చీకటి పడింది. ఎటువైపు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, దరి కానట్లేదు. ఆ చీకటి పడింది, పడవ వదిలేమా ఇటు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, ఏ దరికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే చీకట్లో ఉంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసండి? ఆ చీకట్లో ఉన్నప్పుడు ఆ పడవను అలాగ నిలబెట్టాలి, పడవను అలాగ ఆపాలి అని అంటే ఏం చేయాలి అని అంటే లంగరు. చూడండి, మీరు చదువుతారు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తే, ఈ విధముగా వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలెనని ఉద్దేశించిన వాడే
అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరుల వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ నిరీక్షణ నిశ్చయ ఏంటండి? ఈ నిరీక్షణ ఇక రూఢిగా ఈ నిరీక్షణ ఇక స్టాండర్డ్, ఇక పునాది ఇక వేయబడింది. అప్పుడే మనం తెర లోపలికి వెళ్తాం. ఈ పడవ అటు ఇటు కొట్టుకెళ్ళిపోకుండా. లంగర్లు ఎక్కడ వాడతారు? పడవలో వాడతారు. పడవ ప్రయాణంలో వాడతారు. సముద్రపు యాత్రలో వాడతారు. తెల్లవాడుతుంది, దరి కనపడుతుంది. అప్పుడు మన ప్రయాణాన్ని ముందుకు సాగుదాం. ఒక నిరీక్షణ. తెల్లవారుతుందా వారదా? 66 గంటలు లేకుంటే 60 సంవత్సరాలు చీకటి ఉంటుందా? ఓ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అలాగ తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత ఒక నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ మన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది. ఈ నిరీక్షణ మనలను, అందుకే మనం కంగారు పడకూడదు, కలత చెందకూడదు. మనము ధైర్యము కలిగి నిశ్చయత కలిగినటువంటి వారమై ముందుకు కొనసాగించబడుతూ ఉండాలి. చెప్పండి కొంచెం గట్టిగా, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. కూతురుకు దయ్యం పట్టింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అన్యురాలు, కనాను స్త్రీ. అయ్యా నా కూతురికి దయ్యం పట్టింది, కొంచెం కార్యం చేయండి. ఆయన ఏం పట్టించుకోవట్లే. అలా వెళ్తున్నాడు. ఏమి అయ్యా దావీదు కుమారుడు కరుణించండి. సేవ ఆయనతో ఉన్న శిష్యులు కూడా అయ్యా ఆమె ఎందుకో వచ్చింది చూడయ్యా అంటే ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఆమె మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన పలుకుతాడు, మాట్లాడతాడు. ఆయన అంటాడు రొట్టె పిల్లను తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదంటే చక్కటి సమాధానం. ఆమె అలగలేదు. నలిగిందా? అయ్యా బల్ల కింద యజమానుని బల్ల కింద పడే ముక్కలు తింటాయి కదయ్యా కుక్క పిల్లలు. నా కుమార్తెను స్వస్థపరిచయ్యా, నువ్వు చేయగలుగుతావయ్యా. ఎంత నిరీక్షణ, ఎంత సహనం, ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకొని ఎంత ఓపిక ఉందో చూడండి. అవునా కాదండి? అప్పుడప్పుడు మనకు కూడా ఆ ఓపిక ఉండదు. అంతు తేలిచేద్దాం, రక్తం చూసేద్దాం అన్నటువంటి ఆలోచనే లోపల ఉన్నటువంటి సైతానగాడు ఆ తొలుసుడు పురుగులాగా తొలుస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం నిరీక్షణ కలిగి మనలను సిగ్గుపరచదు నిరీక్షణ. మనం నిరీక్షించింది సజీవుడైనటువంటి దేవుని యందు, నమ్మదగిన దేవుని యందు, ఆయన ఉన్నతమైన కార్యాలు జరిగించుటకు శక్తి కలిగినటువంటి వాడని మనం నిరీక్షణ కలిగి, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడినటువంటి నిరీక్షణ, మనలను సిగ్గుపరచని నిరీక్షణ. శ్రమలో ఓర్పులో పరీక్షలో నిరీక్షణ. ఒకదాని లింకు. నాకు శ్రమలొద్దు, నిరీక్షణ కలిగి ఉంటానంటే రాదు. నేను ఓర్పుగా ఉండలేను, నేను అసలు నాకు కంగారు ఎక్కువ అంటే నిరీక్షణ రాదు. నేను పరీక్షలో నిలబడను, నాకు నిరీక్షణ కావాలంటే పొరపాటున కూడా రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరుస్తుందండి. చెప్పరేంటండి, మాట్లాడట్లేదు మీరు? సిగ్గుపరచని ఒక నిరీక్షణ. అదే చెప్తాను నేను చాలామందికి. అయిపోయింది ఏమైపోదు. ప్రార్థన చేయి, ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే నీకు వాగ్దానం ఇచ్చాడో,
ఏ స్వరమెత్తి నిన్ను పిలిచాడు, ఏ వాక్యం ద్వారా ప్రేరేపించి నిన్ను మంట రేపి ఆయన సన్నిధికి నిన్ను పిలుచుకున్నాడో అది నెరవేర్చేంత వరకు నిన్ను తీసుకెళ్ళడు. ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా హల్లెలూయా. నిరీక్షణ అన్నటువంటి ఒక లంగరు పడవ అటు ఇటు కొట్టుకెళ్ళిపోకుండా, ఆ గాలికి ఈ గాలికి త్రిప్పబడకుండా అలాగనే తెల్లవారేంత వరకు, అంటే కార్యం జరిగేంత వరకు, ఆయన కరుణించేంత వరకు అలాగ స్టే చేసే ఒక అనుభవం మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం కలిగి నడిపించబడినప్పుడు దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు మనలను పొరపాటున కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు, మనం నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరు సిగ్గుపడరు? మొదటిది ఎరగాలి, ఆయన్ని ఎరగాలి. ఇప్పుడు నన్ను ఎరగలేదనుకో, ఎవరేం చెప్పినా, నన్ను ఎరగలేదనుకోండి, ఎవరేం చెప్పినా అవునా అని నమ్మేస్తా. అదే నన్ను ఎరిగి ఉంటే చాలే ముందు నోరు మూసుకొని వెళ్ళు, నీ సంగతి చూసుకోపో అంటావు. అంతేనా కాదండి? అలాగనే మనం ప్రభువుని ఎరిగి ఉండాలి. రెండవది నిరీక్షణ కలిగి, నా దేవుడు చేస్తాడండి, ఆయన చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు అని ఒక స్థిరంగా ఉండాలి. ఏంటంటే వాగ్దానం ఏంటండి? భయపడకము, సిగ్గుపడనక్కరలేదు. ఇంకా నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు, నువ్వు భయపడద్దు. ఎవరేమన్నా ఎన్నేమన్నా నీ హృదయంలో ఉందే ఆ నిశ్చయం ఉందే, నిశ్చలత, దాన్ని స్థిరంగా పట్టుకో. ఒక ఉన్నతమైన కార్యం రాబోతున్న దినాలలో అనుభవించగలుగుతావు. రెండు చేతులు పైకెత్తి చెప్పగలుగుతామా? సంతోషంగా చెబుదామా? ఆనందంగా చెబుదామా? ఈ నిరీక్షణ మనలను కొంచెం గట్టిగా ఈ నిరీక్షణ మనలను, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షించి విశ్వాస విషయంలో బలహీనుడు కాక బలమును పొందుకొని దేవుని కార్యాలు అనుభవించారు. శారమ్మ కూడా తక్కువ కాదు, మృతతుల్యమైనటువంటి శరీరంలో కూడా నా దేవుడు చెప్పాడు కార్యాన్ని జరిగించబోతున్నాడని విశ్వసించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వసించిందా? విశ్వసించలేదా? అంతేనండి. మనం విశ్వసించాలి. దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. ఎందుకో ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ పరిచర్య పట్ల దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు, గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ఇదే స్థితి, ఇదే పరిస్థితి కాదు, రేపు ఉన్నతమైన స్థలం మీద నువ్వు నిలబడబోతున్నావు. నిలబెట్టేవాడు ఆయన, ఎక్కించేవాడు ఆయన, నిలబెట్టేవాడు ఆయన. ప్రైస్ లోరి బారా కారాబారి కబారి కబా. ఆయన ఉన్నతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సిగ్గుపడరండి? మొదటిది ఎవరండి? నమ్మినవాడు సిగ్గుపడ్డా, ఆయన ఎరిగినవాడు సిగ్గుపడ్డు, ఆయనకు అప్పగించుకున్నవాడు సిగ్గుపడ్డు. చూడండి, ఒకే మాటలో ఎన్ని విషయాలు ఉన్నాయో. నేను నమ్మిన వాడిని ఎరుగుదును, సిగ్గుపడను. నేను అప్పగించిన దానిని రాబోవు ఆ దినము వరకు కాపాడువాడని రూఢిగా నమ్ముచున్నాను. సిగ్గుపడ్డు. కనుక మనము కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనున్నట్లుగా, వాగ్దానాన్ని చేతపట్టుకొనున్నట్లుగా, వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆయన పాదాలు పట్టుకుందాం. మోకరించని ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ప్రార్థనలో మనం పోరాడదాం. ఈ నిరీక్ష